తమ్ముడు కొండ అసైన్డ్ దంద. అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తున్న తమ్ముడు రెడ్డి ఓఆర్ఆర్ చుట్టూ బడా నాయకుడు తమ్ముడికి చీకటి దంద. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి లిటిగేషన్స్ ఉన్నా తీసుకుంటామని చెప్పి పేదలకు వలేస్తున్నటువంటి వైనం. అసైన్డ్ భూములు, పోరంబోకు భూములను అమ్ముకొని హక్కు ఇస్తామంటూ మేనిఫెస్టో పెట్టినటువంటి కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని జోరుగా దంద. ఆరుట్ల, మంచాల, బొంగులూరు గేట్, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, ఫార్మాసిటీ పరిసరాలు స్థానిక రియల్టర్ల సాయంతో అసైన్డ్ భూముల చిట్టా లీస్ట్ ఇచ్చేవారిలో రెవెన్యూ శాఖ రెడ్డి అధికారుల సైతం. దందాలో రెడ్లను మాత్రమే నమ్ముతున్న తమ్ముడు రెడ్డి ఎవ్వరూ కొనని భూములు కొంటామని ముందుకొస్తుండటంతో తమ్ముడు రెడ్డికి అమ్మేందుకు సిద్ధమవుతున్న పేదలు. ఇప్పటికే పల్లెటూరులో జోరుగా నడుస్తున్నటువంటి చర్చ ఒకసారి చూడండి. ఇక తమ్ముడు కొండ అసైన్డ్ దంద. ఓఆర్ఆర్ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ, రింగ్ రోడ్ చుట్టూ ఏవేవైతే అమ్ముడుపోని భూములు ఉన్నాయో, అసైన్డ్ భూములు ఉన్నాయో, పట్టాలు లేని భూములు ఉన్నాయో, కాగితాలు పెండింగ్లో ఉన్నటువంటి భూములు ఉన్నాయో, పంచాయతీలు ఉన్న భూములు ఉన్నాయో, వదిలేసినటువంటి భూములు ఉన్నాయో, వాటన్నిటిని కొంటా అని చెప్పేసి ఇక్కడ ఒక దందా జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ఓఆర్ఆర్ వస్తూ ఉన్నది, చుట్టూ రింగ్ రోడ్ వస్తూ ఉన్నది. దానికి చుట్టూ కొనుక్కోవాలి. అధికార అండదండలతోటి కాగితాలన్నీ తయారు చేసుకుంటే వేల కోట్లు గడించొచ్చు అనేది ఇగో ఇక్కడ చూడండి ఒకసారి. బకాసురులు బయలుదేరారు. రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని ఓ భూదందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. చాప కింద నీరులా ఆ దందా ఊరూరా పాకిపోతోంది. అసైన్డ్ భూములు, పోరంబోకు భూములే లక్ష్యంగా ఈ వ్యవహారం నడుస్తోంది. ఓ బడా నేత తమ్ముడు దీనికి కర్త, కర్మ, క్రియ అని ప్రచారం జరుగుతూ ఉన్నది. ఆయన అనుచరులు గ్రామాలకు వెళ్లి మాయ మాటలతో పేద ప్రజలను తమ బుట్టలో వేసుకుంటూ వాళ్ళ నుంచి భూములు కొనుగోలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని లాజికల్ గా ఉపయోగించుకుంటూ అక్రమ దందాకు తెరదీసింది ఈ ముఠ. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల కోట్ల విలువైన అసైన్డ్ పోరంబోకు భూములు ఉన్నాయి. వీటిపై కన్నేసిన ఆ తమ్ముడు రెడ్డి ఒక్కొక్కడిగా తమ ఖాతాలోకి వేసుకుంటూ జోరుగా అసైన్డ్ దందా సాగిస్తున్నట్లు ఇగో తెలుస్తా ఉన్నది. చూడండి ప్రజలారా ఒకసారి. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలండి? ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలా? ఏదో అన్నట్టుంది కదా సామెత, వడ్డించేటోడు మనోడైతే చివర కూర్చున్నా ఏదో వస్తుంది అన్నట్టు ఈడ గుట్టు చప్పుడుగా దందా జరుగుతూ ఉన్నది. ఏదో ఒక దగ్గర ఒక కుంటో, 2 కుంటలో, లేకపోతే ఓ ఎకరమో 2 ఎకరాలో ఓ పెద్ద గుంజుకుంటారు కదా. ఇగో ఇక్కడ చూడండి, 100 ఎకరాలు విలువైనటువంటి భూములు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికార అండదండలతోటి ఒక రెడ్డి తమ్ముడు అండదండలతోటి ఇష్టం వచ్చినట్టు భూదందా చేస్తూ ఉన్నాం. ఇది ఎవరు ఆపాలే? ఏ అధికారులు ఆపాలే? ఎవరు ఆపాలండి? మరి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేసేసింది. తర్వాత గుట్టలకి, మెట్టలకి, పుట్టలకి అన్నిటికి కూడా రైతు బంధు ఇచ్చేసిండు. ఇవాళ మేము నియంత్రిస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఇలా ఈయన ఇన్ని 100 ఎకరాలు పట్టాలు చేయించుకుంటే ఏడికాడికి అప్పుడు ఇస్తారా రైతు భరోసా? మరి ప్రజాపాలన అనుకున్నప్పుడు, మనం ఇందిరమ్మ రాజ్యం అనుకున్నప్పుడు, మనం మార్పు తెస్తున్నాం అనుకున్నప్పుడు, ఇది రేవంత్ గారి సర్కార్ అనుకున్నప్పుడు, ఇది కాంగ్రెస్ సర్కార్ అనుకున్నప్పుడు మరి ఇవన్నీ జరగవచ్చునా అండి? ఈ పాలనలో ఇవన్నీ జరగవచ్చునా? జరుగుతూ ఉన్నది. దయచేసి అధికారులంతా కూడా ఒకసారి ఆ వైపు చూడండి. అధికారులంతా కూడా ఓఆర్ఆర్ చుట్టూ చూడండి. మరి ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. మరి ఇక బెదిరింపులకో, లేకపోతే ఇక రాజకీయ నాయకుల దానికో దీనికో ప్రలోభాలకు తలొగ్గి మాత్రానికి గుమ్ముగుంటే మాత్రానికి ఏం మిగలదు. ఏమీ మిగిలేటటువంటి ఆస్కారం లేదు. పెద్ద ఎత్తున భూదందా జరుగుతూ ఉన్నది. ఏదైనా సరే తీసుకుంటాం రండి, కొంటాం రండి అని చెప్పేసి ప్రజల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అరకో కొరకో కొనేస్తారు. రేపు రింగ్ రోడ్డు మొదలై రింగ్ రోడ్డు కంప్లీట్ అయిపోయిందనంటే ఇక ఎన్ని 100 కోట్లకి ఆ రేట్లు పెరిగిపోతాయో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఈ దందాని ఆపాలి. ఇలాంటి దందాని ఇక ఈ పార్టీ ఆ పార్టీ అనేటోడు లేకుండా 100కి 100% అధికారుల మరి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల అండదండలతోటి ఇది జరుగుతున్నటువంటి భూ కబ్జాను కూడా ఆపాల్సినటువంటి అవసరం 100కి 100% ఉన్నది.